విజయ్ సీఎం అయ్యాక బాక్సాఫీస్ వద్ద వెనకబడిపోతున్నాడా? విజయ్ సినిమా కెరియర్ బిఫోర్ సీఎం, ఆఫ్టర్ సీఎంగా మారిపోయిందా? చివరి సినిమా అని చెప్పినా ఆడియన్సే కాదు ఫ్యాన్స్ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎంతో ఊహించుకుంటే జననాయగన్ ప్రీ బుకింగ్స్ షాక్ ఇచ్చాయా? హ్యావ్ ఎ లుక్. జననాయగన్ విజయ్ చివరి సినిమాని 2 ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతికి రావాల్సిన సినిమా సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడి 7 నెలల తర్వాత 23న థియేటర్స్ లోకి వస్తోంది. మరోవైపు ఎన్నికల ముందే సినిమా పార్ట్లుగా యూట్యూబ్ లోకి వచ్చేసింది. విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా మేకర్సే లీక్ చేశారంటూ వచ్చిన వార్తలను లేటెస్ట్ గా నిర్మాత కేవీఎన్ ఖండించాడు. భగవంత్ కేసరిలో కొన్ని ఎపిసోడ్స్ విజయ్ కు బాగా నచ్చడంతో ఇదే సినిమాను తన చివరి సినిమాగా రీమేక్ చేయాలని పట్టుబట్టాడు విజయ్ లాస్ట్ మూవీకి ఎన్ని అడ్డంకులొచ్చినా క్రేజ్ తగ్గలేదు. అయితే దీనికి తగ్గట్టు ప్రీ బుకింగ్స్ లేవు అంటున్నారు. తమిళనాడులో జననాయగన్ ప్రీ బుకింగ్ సేల్స్ బాగున్నా ఓవర్సీస్ లో తక్కువే. విజయ్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ వస్తాయి, కానీ ఈ మూవీ విషయంలో ఆ రేంజ్ లో లేవట. విజయ్ ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో అదిరిందితో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ప్రతి సినిమా హిట్ అవుతూ మంచి మార్కెట్ సంపాదించాడు విజయ్. జననాయగన్ తెలుగులో జననాయకుడు పేరుతో రిలీజ్ అవుతోంది. 7.5 గంటల షోస్ పడుతున్నా హౌస్ఫుల్స్ కనిపించడం లేదు. ప్రీ బుకింగ్ సేల్స్ తెలుగులో వీక్ గా ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ కావడంతో చూసిన సినిమానే మళ్లీ ఏం చూస్తామన్న ఫీలింగ్ లో తెలుగు ఆడియన్స్ ఉండడంతో జననాయకుడును లైట్ గా తీసుకుంటున్నారనిపిస్తోంది. భగవంత్ కేసరితో బాలయ్య ఓ మార్క్ క్రియేట్ చేశాడు. కెరియర్ లో గుర్తుండిపోయే రోల్ పోషించాడు. బాలయ్య యాక్టింగ్ తో విజయ్ ని పోల్చి చూస్తే మ్యాచ్ చేస్తారా అన్న డౌట్ తెలుగు ఆడియన్స్ లో ఉంది. తెలుగులో జననాయకుడికి పాజిటివ్ టాక్ వస్తే జనాలు థియేటర్స్ కి వస్తారేమో చూడాలి మరి. తెలుగు ఓవర్సీస్ లో జననాయకుడు ప్రీ బుకింగ్స్ తక్కువగా ఉన్నా తమిళనాడులో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. విజయ్ సినిమాలో లియో మొదటి రోజు 146 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది. 104 కోట్లతో గోట్ మూవీది సెకండ్ ప్లేస్. లియోకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో లియో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. మరి జననాయకన్ లియో ఫస్ట్ డే రికార్డ్ 146 కోట్లు బ్రేక్ చేసి 150 కోట్ల మార్కు చేరుతాడేమో చూడాలి మరి. విజయ్ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ మూవీ గోట్ విషయంలో ఇదే జరిగింది. గోట్ తంబీలకు కూడా నచ్చకపోయినా చూసేశారు. సినిమాను 185 కోట్లకు అమ్మితే 225 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రైట్స్ ను 21 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే వచ్చింది. గోడ్ తెలుగులో డిజాస్టర్ అయినా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కావడమే కాదు 34 కోట్ల లాభం తీసుకొచ్చింది. విజయ్ సీఎం అయ్యాక క్రేజ్ పెరగడంతో జననాయగన్ బిజినెస్ కూడా పెరిగింది. విజయ్ కెరీర్ లో లియో థియేట్రికల్ రైట్స్ ను 215 కోట్లకు అమ్మితే 302 కోట్లు రాబట్టింది. జననాయగన్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 240 కోట్లకు అమ్మారు. ఈ లెక్కన సినిమా దాదాపు 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ 240 కోట్ల పెట్టుబడి రాదు. మరి విజయ్ క్రేజ్ జననాయగన్ కలెక్షన్స్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ లో సెటిల్ అయ్యిందని అందరూ అనుకున్నారు. ఇంగ్లీష్ మూవీ ఆఫర్స్ క్యూ కడుతూ ఉంటే ఇంకా హిందీ సినిమాలతో పనేంటి అన్న ప్రచారం జరిగింది. అయితే ప్రియాంక కావాలనే బాలీవుడ్ ని వదిలేసింది. పెద్ద హీరోస్ కొందరు ప్రియాంకని హిందీ ఇండస్ట్రీని వదిలేటట్టు చేశారట. లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై ప్రియాంక చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేసి 5 ఏళ్లు దాటింది. 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ తర్వాత హిందీలో నటించలేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ మూవీస్ తప్ప మరో హిందీ మూవీ చేయలేదు. రాజమౌళి తీస్తున్న వారణాసి తెలుగు మూవీ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారణాసి కూడా హిందీలో తీస్తే నో చెప్పేదేమో. అంతలా హిందీ ఇండస్ట్రీపై విరక్తి పెంచుకుంది ప్రియాంక. ఇంగ్లీష్ ఆఫర్స్ వెల్లువెత్తితే ఇక బాలీవుడ్ తో పనేముంటుందని అందరూ అనుకున్నారు. అయితే తను హిందీ మూవీస్ కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ప్రియాంక. కొందరిని మెప్పించలేనందుకు, వారు చెప్పినట్టు చెయ్యనందుకు, తనకొచ్చిన అవకాశాలను వేరే వాళ్లకిచ్చేశారని, కొందరు అగ్ర హీరోలు వాంటెడ్లీ తనను తప్పించారని పేర్కొంది. హీరో పేరు చెప్పకపోయినా తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది ప్రియాంక. సలాం ఏ ఇష్క్ షూటింగ్ ఉన్నప్పుడు మరో మూవీకి సైన్ చేసిన హీరో సెట్స్ కి వచ్చి డైరెక్టర్ పొరపాటున నిన్ను తీసుకున్నాడు, ఫ్యూచర్ లో మరో సినిమా చేద్దాం, ఇది చెప్పడానికే వచ్చాను అని ఆ అగ్ర హీరో అనడంతో షాక్ అయ్యాను. ఇలాంటి సిచ్యువేషన్ చాలా సార్లు ఫేస్ చేశాను. ఇలా బాలీవుడ్ కు దూరం అయ్యాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక. బాలీవుడ్ ఎంత అవమానించినా వారణాసి విషయంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉంది ప్రియాంక. వీలు కుదిరినప్పుడల్లా సినిమాను ఆకాశానికి ఎత్తేస్తోంది. డాన్స్, ఫైట్స్ కు మంచి స్కోప్ ఉందని, యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయని చాలా సార్లు పేర్కొంది. సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా టీం రిస్క్ చేస్తుందా? ప్రీమియర్స్ వేస్తే అడ్వాంటేజ్ తో పాటు ప్రమాదం కూడా పొంచి ఉంది. ముందు రోజే థియేటర్స్ లోకి తీసుకొచ్చి దెబ్బతిన్న సినిమాలు చాలా ఉన్నాయి. చెన్నై లవ్ స్టోరీపై నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? అందుకే 24న సినిమా రిలీజ్ అవుతుంటే ముందు రోజే ప్రీమియర్స్ వేసేస్తున్నారా?
హ్యావ్ ఎ లుక్. గుంటూరు కారం అర్ధరాత్రి ఆటతో రిలీజ్ చేస్తే నెగిటివ్ టాక్ వచ్చింది. సమంత శాకుంతలం ప్రీమియర్స్ ను రిలీజ్ కు 2 రోజుల ముందే వేస్తే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుని రిలీజ్ డే ఓపెనింగ్స్ తగ్గాయి. ఇలా చాలా సినిమాలు ముందు రోజే రావడం వాటికి మైనస్ అయింది. అయితే పుష్ప 2, ఓజీ ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకుని హైప్ తీసుకొచ్చాయి. దీంతో రిలీజ్ డే సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. స్టార్స్ సినిమాలను ప్రీమియర్స్ వేయడం వెనుక కలెక్షన్స్ లెక్కుంది. టికెట్ రేట్ను 500-1000 రూపాయలు చేసేస్తారు. దీంతో సినిమా ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి ప్రీమియర్స్ ఉపయోగపడతాయి. కానీ చిన్న సినిమాల విషయాల ప్రీమియర్స్ కదా మరోలా ఉంటుంది. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే గానీ రిలీజ్ చేయరు. పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ డే ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుంది. ఇదే కాన్ఫిడెన్స్ తో చెన్నై లవ్ స్టోరీని రిలీజ్ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ 24న రిలీజ్ అవుతుంది. అయితే సెలెక్ట్ చేసిన కొన్ని పట్టణాల్లో మాత్రమే ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. బేబీ వంటి సూపర్ హిట్ తీసిన సాయి రాజేష్ నిర్మాణంలో రవి అబ్బూరి దర్శకత్వంలో చెన్నై లవ్ స్టోరీ రూపొందింది. మణిశర్మ ఇచ్చిన ట్యూన్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరంకు పెద్ద సవాలే విసురుతోంది. ఆ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ కాతో ఫామ్ లోకొచ్చాడు. ఆ తర్వాత కే ర్యాంప్ తో వరుసగా 2 హిట్ అందుకుని చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ పై కన్నేశాడు. హీరో సక్సెస్ లో ఉండడం, ఫీల్ గుడ్ మూవీ అన్న ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రైట్స్ గత సినిమాల బిజినెస్ ను మించిపోయింది. కిరణ్ లాస్ట్ మూవీ కే ర్యాంప్ ను 9 కోట్లకు అమ్మితే 15 కోట్లు వచ్చింది. దీని ముందొచ్చిన కాను 10 కోట్లకు అమ్మితే 20 కోట్లు కలెక్ట్ చేసింది. గత 2 హిట్స్ బిజినెస్ 10 కోట్లు మాత్రమే ఉంటే చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రైట్స్ డబుల్ అయింది. వరల్డ్ వైడ్ 23 కోట్లకు అమ్మినట్లు తెలిసింది. 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ చెన్నై లవ్ స్టోరీ హిట్ అనిపించుకోదు. 2026లో వస్తాయనుకున్న క్రేజీ మూవీస్ చాలా వరకు 2027కి వెళ్ళిపోయాయి. షూటింగ్ ఆలస్యంగా మొదలు కావటం, అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కాకపోవడం వంటి రీజన్స్తో పెద్ద సినిమాలన్నీ 2027లో థియేటర్స్లోకి వస్తున్నాయి. ఆ క్రేజీ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దామా? ప్రభాస్ మూవీ అంటే అనుకున్న టైంలో సెట్స్ పైకి రావడమే కాదు, పూర్తి కాదు కూడా. దసరాకు రావాల్సిన ఫౌజీ ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ వాయిదా పడకపోతేనే ఫౌజీ ఈ ఏడాది వస్తుంది, లేదంటే 2027కు వెళ్లిపోతుంది. సందీప్ వంగ లాస్ట్ మూవీ యానిమల్ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయింది. ఏడాది పాటు స్పిరిట్ కథను వండగా మరో ఏడాది డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్ చేయడంతో సరిపోయింది. ఎట్టికేలకు షూటింగ్ మొదలైనా ఇప్పటి వరకు 40% మాత్రమే పూర్తయింది. 2026లో రావాల్సిన స్పిరిట్ 2027 మార్చి 5న థియేటర్స్లోకి వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సందీప్ లాస్ట్ మూవీ యానిమల్ 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్ మొదలైన వెంటనే 2026 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో 2026 జూన్కు వాయిదా వేశారు. 6 నెలల పాటు షూటింగ్కు నోచుకోని డ్రాగన్ ఎట్టకేలకు 2027 జూన్ 11న విడుదలవుతోంది. ఇక మహేష్ రాజమౌళి సినిమా వారణాసి షూటింగ్ సెట్స్ పైకి రావటం ఆలస్యమైన చిన్నపాటి బ్రేక్స్ తో షూట్ చేస్తూనే ఉన్నారు. ముందే రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయటం ఎందుకని సినిమాని 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా వారణాసి షూటింగ్ సెట్స్ పైకి రావడం ఆలస్యమైన చిన్నపాటి బ్రేక్స్ తో షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ముందే రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం ఎందుకని సినిమాను 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బన్నీ అట్లీ మూవీ రాకా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతున్నా రిలీజ్ డేట్ ను మాత్రం దాచిపెట్టారు. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్ కూడా ఐడియా లేనంతగా హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. ముందే ఊరించి రాకపోతే బాగోదనుకున్న రాకా టీం 2027 డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ కే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇంతలో షూటింగ్ ప్రమాదంలో బాలకృష్ణ గాయపడ్డాడు. నెలకు పైగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో గోపీచంద్ మలినేని మూవీ కూడా 2027కు వెళ్లిపోయింది. ఇక సంక్రాంతి రేస్లో అనిల్ రావిపూడి, వెంకటేష్ మూవీ ఎలాగూ ఉంది. చిరంజీవి, బాబీ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే దిగే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రాకా షూటింగ్ కు విరామం దొరకడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు ఆస్ట్రియా వెళ్లాడు. ఈ సందర్భంగా బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాలో పెట్టిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అల్లరి నరేష్, సురభి జంటగా నటిస్తున్న సినిమా రంభ ఊర్వశి మేనకా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్ రాయగా ధనుంజయ్ ఆలపించాడు. సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతోంది. కొరియన్ కనకరాజు సెట్స్ పైకి రాకముందు నుంచి కమెడియన్ సత్యాను దర్శకుడు మేర్లపాక గాంధీ తెగ వాడేశారు. సినిమా 7న రిలీజ్ కావడంతో కొరియన్ విలన్ తో సత్య చేసిన ప్రమోషనల్ స్కిట్ ఆకట్టుకుంది.